తెలుపుకునే ఉంటాయి, ఇట్లా తెలుపుకుంటాం. చెడ్డపడ పనులు చేసేది ఉంటాయి, ఇట్లా చేసుకుంటాం. ముందే చెప్తున్నా నీకు, ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది. తెచ్చాను ఈ వీడియోలో ఏమున్నా గానీ ఫన్ గురించే గానీ ఇలా జరిగే అన్ని నిజాలు కాదు, జస్ట్ మీరు నవ్వనికి. అదేదో సీరియస్ తీసుకొని ఇది ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి అనుకోకూరి. ఏది ఉన్నా ఫన్ గురించే. గొడ్డలు అంటే సీదా సాదా మనిషి అని ఉల్టా పల్టా మనిషి కాదు. సీదాగా మాట్లాడతా, సీదాగా ఉంటా. ఏమున్నా మిమ్మల్ని నవ్వుపోయానికే. ఇంకా ఏం చెప్తున్నా అంటే, మీరు గంట కొట్టుకోకపోతే మాత్రం గంట కొట్టండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా చెప్పలేను, అంతా మీరే చూసుకోరు ఇక వీడియో. బయట దేశానికి అయితే వచ్చేసినాం. ఇంకోటి ఏంటంటే ట్రైన్ లా గట్టిన కక్కుడు ఏరి పెట్టి ట్రైన్ వాడని వాళ్ళకు ఇమ్మటే అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ తీసుకోనికి. కాకపోతే మమ్మల్ని ట్రైన్ వాడు ఆరం చేసిండు. ఫ్లైట్ లో ఏ కాడ దింపమంటే వాడు రైల్వే స్టేషన్ లో దింపాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి దేశాలకి పోతాయంట ఫ్లైట్లు. మాకు చెప్పిర్రు, మేము పోతున్నాం ఇప్పుడు ఆడికే. భయ ఆటో భయ వచ్చిండు, ఆటోలో తీసుకోవచ్చు. మాకు ఆటో వద్దు భయ, ఆటో నక్కో. ఓకే నక్కో పైదల్ సే జాతాం. ఉండలే మనం వెళ్ళవదామా ట్రైన్ అయితే లేట్ వెళ్తుంది, ఫ్లైట్ అయితే ఈజీ అవుతుంది. ఎట్లా 12 దేశాలు తిరగాలి. ఇప్పుడు 12 దేశాలు తిరగాలి కాబట్టి ఫ్లైట్ అయితే పక్క రయ్యన వస్తామా. గట్టిన మధ్యలో వెళ్తేనే మరి బాధ అవుతుంది. మళ్ళీ ఇంటికాడ వాళ్ళు బాధపడతారు. పారాషూట్లు ఉన్నాయి, పారాషూట్ వేసుకుందాం. పారాషూట్ వేసుకుందాం. 12 దేశాలు తిరగాలి టైం మనకు వీలు కాదు. నాకు ఫ్లైట్ అయితే పక్క. పైసలేగా బ్యాగ్ బ్యాగ్ 3 బ్యాగులు ఉన్నాయి. ఇంకా వాస్తవానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అన్నకు రిటర్న్ ట్రిప్ పడ్డది. ఆల్రెడీ పబ్లిక్ ని ఎక్కించుకొని వచ్చిండు. తర్వాత ఎమ్మటే మన ట్రిప్ పడ్డా అనమాట. అందరిని దించేస్తుండు. దించగానే మనం ఎక్కి మన గమ్యానికి చేరుకోవాలి. ఫస్ట్ రూమ్ తీసుకొని రూమ్ లో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి పనులు గిన్నె తోముకొని దొడ్డు గిట్లా కూర్చొని బయలుదేరుతాం. ఇక చెలుపుకునే ఉంటాయి, ఇట్లా ఎలుపుకుంటాం. షెటప్ పనులు చేసేది ఉంటాయి, ఇట్లా చేసుకుంటాం. ముందే చెప్తున్నా నీకు, ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు ట్రిప్ పోతురుగా మళ్ళీ మీరు గెలుపుకునే ఉందా ఎట్లుంటారు ఒప్పుకోతాం అంటే, ఆల్రెడీ అలా రూమ్ లో పోయినాక అన్ని పనులు ఉంటాయి. ఇది పని ఉంటుంది, ఇది ఉంటుంది అన్ని ఉంటాయి. ఇక నాడు లోపలికి కారెత్తున్నా మా మేనమా తర్వాత నేను ఎక్కుతున్నా. తర్వాత పిల్లలందరూ వస్తారు. మాకైతే బస్ అయితే ఈవినింగ్ 7 o'clock ఉంది. అయితే మార్నింగ్ మొత్తం తిరగాలి కదా. ఢిల్లీ తిరగడానికి అయితే ఫస్ట్ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ లో చెక్ ఇన్ అవుతున్నాము. 1000 రూపాయల రూము. 12 గంటల దాకా ఉంటాం. ఇదే కార్ ప్రొవైడ్ చేస్తారంట తిరగడానికి. ఢిల్లీ మొత్తం తిప్పుతారంట. ఈ 7 గంటల కాడ తిప్పుతారు. అందుకే అంత మంచిగా ఉంది అని రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ లో పోదాం. రూమ్ లో ఎట్లున్నాయి పెడతాం, అన్ని పెడతాం మంచిగా. ఏం చూసినాం అంటే మీరు మళ్ళీ వస్తే ఫ్రీగా తిరిగేస్తారు. ఏడేడికి వాళ్ళు అన్ని తెలుసుకుంటారు మీకు. ఇప్పుడే రూమ్ కి వచ్చి స్నానాలు అయితే చేయడం జరిగింది. ఫ్రెష్ అయినాం. నేనైతే పండుకొని బొడతా ఉండు కానీ స్నానం చేస్తాను గొడ్డలి. మాకు ఛాయలు అయితే వచ్చినాయి, బకెట్ ఛాయ్. మా మామ ఏం చేసిండే, డ్రైవర్ ఆయనకు జా దొరుకుంటే టీమ్ డ్రైవర్ ఆరేసిండు. టాలెంటెడ్ పర్సన్. నేను వచ్చేసి మొత్తం బొడతా ఉండు స్నానం చేయమంటే, మీ రూమ్ లోకి వెళ్ళి బయట వరకు నేను జరుపుకోవాలంటాడు. తూటు పడ్డది. ఇక్కడ ఢిల్లీలో మన గొడ్డల్ని గుర్తుపట్టి మనకు ఛాయ్ లో పంపించడం జరిగింది. మార్మల్ వేస్తుంది ఛాయ్ మాత్రం గుద్దాలుగా ఉంది. తాగినా కుద్దాలు తాపుది అవుతుంది. తెచ్చాను ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఫైట్ రైస్ తెచ్చినా నీకోసం. నువ్వు అన్ని చూడా నన్ను చూడా. నువ్వు బిర్యానీ తెచ్చినా ఫైట్ రైస్ చేస్తుంది. నీకు బిర్యానీ ఇష్టమా నేను ఇష్టమా? ఏది కాదని లేకపోతున్నా. నువ్వేం తగ్గించుకోకు. నీకో ట్రిప్పు నాకో ట్రిప్ అన్న. ఫస్ట్ ఇయర్ స్వీట్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఇయర్ స్వీట్ నువ్వు వెళ్ళిపో. పని అయినాక రా. నువ్వు ట్రిప్ మనం ఢిల్లీలో వచ్చాం కదా, మొత్తం చిన్న గల్లీలోనే. నేను ఢిల్లీ ఇంత ఇట్లుంటా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ ఉంది. అట్లా చెత్త ఉంది. మన రాజధాని ఇట్లుంటా అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. నీట్ ఉంటది, మంచి బిల్డింగ్స్ ఉంటాయి అనుకున్నా.
ఇది మన ఢిల్లీలో స్పెషల్ ఫుడ్ అంట. ఇది పెంక మీద వేసి ఏదో రొట్టెనో ఏదో కాల్చును. మన భాషలో అయితే రొట్టె, అలా భాషలో ఏమంటారో నాకు ఇట్లా తెలియదు దాన్ని. ఇంకోటి ఏంటంటే ఆడ మనోళ్ళు తింటారు, చూపిడు ఒకసారి అక్కడ. తినేసిరా. ఇక దూరం వచ్చినప్పుడు మనకు తెలంగాణ లెక్క ఉప్పు కారం తలదు కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. దూరం వచ్చినాం కదా, మన తెలంగాణలో ఉండే నాటుకోడి తినొచ్చు, అటు పోతే మటన్ తినొచ్చు, ఇటు పోతే ఇంకా చికెన్ తినొచ్చు, ఇంకేదైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఏదో కానిచ్చుకోవాలి, కడుపు నింపుకోవాలి. కాకపోతే చెడ్డది పాట తినామనుకో మళ్ళా మనకు బాత్రూమ్ పెడితే ఇబ్బంది అవుతుంది. చెడ్డది పాట తినకూర ఏమున్నా కడుపులో పట్టేది కొంచెమే తిన, కడుపు ఎప్పుడైనా వెళ్తుండాలి. నిండుంది అనుకో బిరుగునట్టు మెసలు రాకుండా బాత్రూమ్ పెట్టి అంత ఇబ్బందులు పడతారు. ఇది జస్ట్ పార్ట్ 2 మాత్రమే. పార్ట్ 2 ఎంత ఫన్ ఉందంటే పార్ట్ 3 ఎట్లుంటుందో మీ ఊళ్ళకే వదిలేస్తుంది. ఎందుకంటే కిల్ అయిపోతారు. తెలుసా ప్రశాంత్ గొడ్డలి. ఇటువంటి మరిన్ని వీడియోల గురించి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ కొట్టకుండా మర్చిపోకండి. గంట బెల్ కట్టండి. జై బాలయ్య, జై జై బాలయ్య.